తెలుగు సినీ హీరోయిన్లకు ఒరవడిదిద్దిన ముగ్గురు తొలితరం హీరోయిన్లు సురభి కమలాబాయి, కన్నాంబ, కాంచనమాల గురించిన విశేషాలు. తొలి టాకీ చిత్ర కథానాయిక. 1931వ సంవత్సరం వరకు ఆంధ్ర ప్రజలు మూకీ చిత్రాలు తప్ప టాకీ చిత్రాలు చూసి ఎరగరు. 1931లో హెచ్ఎం రెడ్డి గారు టాకీ చిత్రాన్ని తీయాలనుకున్నారు. ఆ చిత్రంలో నటీనటుల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆయన తన చిత్రం కోసం ఎన్నుకున్న నాయిక పేరు సురభి కమలాబాయి. సురభి అనేది కమలాబాయి ఇంటి పేరు కాదు, ఆమె నటించిన నాటకాల కంపెనీ పేరు. సురభి కంపెనీ అనేది ఆ రోజుల్లో పెద్ద పేరున్న నాటక సంస్థ. ఆ సంస్థలో నటించేవాళ్లు, పని చేసేవాళ్లు, వాద్యగాళ్లు అందరూ ఒకే కుటుంబంలోని వారే. 3 సంవత్సరాల ముచ్చటగొలిపే పసిపిల్లల దగ్గర్నుంచి పళ్ళూడిన ముదుసలుల వరకు అందరూ ఏదో పాత్ర వేస్తూనే ఉండేవారు. ఎక్కడైనా నాటక ప్రదర్శన ఇవ్వాల్సి వస్తే అంతా ఓ పెళ్లికి తరలి వెళ్లినట్లు వెళ్లేవారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, సురభి కంపెనీ స్త్రీ పాత్రలను స్త్రీల చేతనే ధరింపచేసిన మొదటి సంస్థ అవుతుంది. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు కమలాబాయి తల్లిదండ్రులు మంచి నటీనటులు. 1931 మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదలో సురభి కమలాబాయి లీలావతి పాత్ర ధరించింది. ఇది అటు కమలాబాయికి ఇటు ఆంధ్ర ప్రజలకు కూడా మొట్టమొదటి శబ్ద చిత్రమవుతుంది. ఆ సినిమా విజయవంతం కావడంతో కమలాబాయి సినిమా రంగంలో స్థిరపడిపోయింది. కమలాబాయి జీవితంలో మరపురాని సంఘటన ఏమిటంటే, ఆమె స్టేజ్ మీదే జన్మించింది. కమలాబాయి తల్లి వెంకుబాయి నిండు గర్భవతి. ఆమె స్టేజ్ మీద నటించే పాత్ర కూడా నిండు గర్భవతి పాత్ర కావడం యాదృశ్చికంగా జరిగింది. ఒక శోకమయ గీతం పాడుతుండగా ఆమెకు నొప్పులు రావడం, తెరదించడం, ఆమె బిడ్డను ప్రసవించడం అంతా ఏకకాలంలో జరిగిపోయాయి. ఈ విషయాన్ని ప్రేక్షకులకు చెప్పినా వారు ఏమాత్రం స్పందించక నాటకం చూస్తున్న మూడ్లోనే ఉండిపోయారు. రంగస్థలం మీద నుంచి ఆ బిడ్డను చూపడంతో ప్రేక్షకులు ఆశ్చర్యానందాలతో స్టేజ్పై డబ్బులు వెదజల్లారు. పుట్టిన బిడ్డకు తమ ఆశీస్సులు అందించారు. సురభి కమలాబాయి రెండవ చిత్రం శకుంతల. అందులో దుష్యంతుడుగా యడవల్లి సూర్యనారాయణ. ఆ చిత్రం కూడా విజయవంతంగా ఆడింది. ఆ రోజుల్లో ప్రతి ఒక్క సినిమా విజయవంతంగా ఆడిందనే చెప్పాలి. శకుంతల సినిమా తరువాత కమలాబాయి పాదుకా పట్టాభిషేకం, తుకారాం, కీచకవధ ఆదిగా గల 140 చిత్రాల వరకు నటించింది. ఓసారి కలకత్తాలో కీచకవధ షూటింగ్ జరుగుతోంది. ఏదో పనిమీద స్టూడియోకి వచ్చిన సైగల్ ఆ సినిమా షూటింగ్ చూస్తూ ఉండిపోయాడు. అది ద్రౌపది ఏడుస్తూ పాడుతూ కీచకుణ్ణి తిట్టే ఘట్టం. కీచక పాత్రలో యడవల్లి సూర్యనారాయణ గారు ద్రౌపదిగా కమలాబాయి నటిస్తున్నారు. శృతి చెడకుండా, రాగభంగం జరక్కుండా, అలాగే ఏడుపు ఆపకుండా, నటన దెబ్బతినకుండా కీచకుణ్ణి దుయ్యబడుతూ ఆ సీన్లో కమలాబాయి ప్రదర్శించిన అద్భుత నటనకు సైగల్ ముగ్ధుడై ఆమెను అభినందించి మరీ వెళ్లాడు. ఇలాంటి మధురమైన ఘట్టాలు, సంగతులు సురభి కమలాబాయి జీవితంలో ఎన్నో జరిగాయి. చక్కటి నిండైన రూపం, కమ్మని కంఠం, స్వచ్ఛమైన స్పష్టమైన ఉచ్చారణ కలబోసిన అపురూప నటి సురభి కమలాబాయి 1971లో స్వర్గస్థురాలయ్యింది. మహానటి కన్నాంబ. కృష్ణం భజరాధ అనే తెలుగు రికార్డుతో ఆనాటి ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించి అలరించిన మహానటి కన్నాంబ. చారెడేసి కళ్ళు, చక్కని ముక్కు, స్ఫురద్రూపంతో అందర్నీ ఆకట్టుకున్న రూపం కన్నాంబది. రాజసం ఉట్టిపడే తల్లి పాత్రలు ధరించాలంటే కన్నాంబ తరువాతే ఎవరైనా. 1935వ సంవత్సరంలో స్టార్ కంబైన్స్ వారు తీసిన హరిశ్చంద్ర చిత్రంలో చంద్రమతి పాత్రతో కన్నాంబ సినిమా ప్రేక్షకులకు పరిచయమైంది. తన తొలి చిత్రంతోనే అటు ప్రేక్షకులను ఇటు చిత్ర నిర్మాణ సారథులను కన్నాంబ ఎంతగానో ఆకట్టుకున్నారు. నాటి గృహలక్ష్మి, చండిక, తల్లి ప్రేమ, సుమతి, పల్నాటి యుద్ధం, రాజమకుటం,
తోడికోడళ్ళు, మనోహర వంటి చిత్రాలలో కన్నాంబ నటనా ప్రతిభ జోహారులు అందుకుంది. తెలుగు, తమిళ చలనచిత్ర రంగ నటీమణుల్లో ఆమె మహారాణిగానే రాణించింది. 1935 నుంచి 1964 వరకు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ నిర్మాణ సంస్థలు, దర్శకుల చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించిన కన్నాంబ ఓ మాతృమూర్తిగా సంభాషణలు చెబుతుంటే ప్రేక్షక హృదయాలు ఎంతగానో స్పందించేవి. అలాగే కళ్లలో నిప్పులు చెరుగుతూ ఉద్రేకంగా ఆమె డైలాగ్స్ చెబుతుంటే థియేటర్లోని ప్రేక్షకులు వీరావేశంతో ఊగిపోయేవారు. 1941 ఆ ప్రాంతంలో శ్రీమతి కన్నాంబ తన భర్తగారైన కడారు నాగభూషణం గారితో కలిసి రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీని స్థాపించారు. ఆ రోజుల్లో రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీలో నటించని నటీనటులంటూ ఎవరూ లేరు. ఈ బ్యానర్ కింద ఆమె సుమారు 25-30 సినిమాలు తీశారు. కన్నాంబ 1912లో కడపలో జన్మించి ఏలూరులో పెరిగి విజయవాడతో అనుబంధం పెనవేసుకుని మద్రాసులో 1964వ సంవత్సరంలో కన్నుమూశారు. అందాల రాశి కాంచనమాల. అందానికి కాంచనమాల అనేవాళ్లు ఆ రోజుల్లో. హీరోయిన్ కి గ్లామర్ తెచ్చిన తొలి నటీమణి కాంచనమాల. తన 17వ ఏట కుమారి చిత్తజల్లు కాంచనమాల కలకత్తాలో చిత్తజల్లు పుల్లయ్య గారి శ్రీకృష్ణ తులాభారంలో చెలికత్తె వేషం వేశారు. ఆ తరువాత విప్రనారాయణ, మాలపిల్ల, గృహలక్ష్మి, వందేమాతరం, మళ్లీ పెళ్లి, బాలనాగమ్మ మొదలైన సినిమాల్లో నాయిక పాత్రలు వేసింది. ఆ రోజుల్లో క్యాలెండర్ల మీద కూడా కాంచనమాల ఫోటో ప్రింట్ చేసేవారు. ఫిలిం బ్యాక్గ్రౌండ్ డ్రీమ్ గర్ల్ గా, ఆంధ్ర గ్రెటా గార్బోగా ఆమె కొనియాడబడింది. ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ క్రేజ్ అనేది ఈమెతోనే ప్రారంభమయ్యింది. ఓ నిర్మాత ఈమె బెదిరింపును రహస్యంగా రికార్డ్ చేసి హెచ్చరించడంతో ఈమె వెండితెర భవిష్యత్తుకు తెరపడింది. దురదృష్టవశాత్తు మతిస్థిమితం పోగొట్టుకుని అనారోగ్యం పాలై కనుమూసింది.